బేసికల్ గా ఈ కార్యక్రమానికి ఒక ప్రాముఖ్యత ఉంది. గౌరవనీయ కాంటాక్ట్ నెంబర్ 779966. కుమార్ రాజా. నేను అంటే ఇంతకుముందు హెచ్ఎల్ ల్యాబ్ హ్యాండిల్ చేశాను, బాడీ కోర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మన ఏపీ తెలంగాణలో కానీ మనం లోన్ ఓవరాల్ ఇండియా మనం ఎక్కడైనా లోన్ చేస్తున్నామండి. ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ ఎవరన్నా మనకి కావాలంటే మనం సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 98. మన కంపెనీ తరఫున అందరికీ ధన్యవాదాలు. అండ్ జనరల్గా అన్నయ్య నేను ఇద్దరు ఒక ఫ్రేమ్లో ఉంటాం. ఎందుకంటే తన కమిట్మెంట్ ఏదైతే ఇస్తారో మార్కెట్కి, దాని ఇంప్లిమెంటేషన్ దాంట్లో నా సాయశక్తుల 99% నేను దాన్ని ట్రై చేస్తూ ఉంటా. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ తన అనాలిసిస్లో మేము రీచబుల్ కాకపోతే కనుక నేర్చుకుంటాం నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలండి. ప్రతి మంత్ ప్రతి ఇయర్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ అవుతాము. కమింగ్ టు ఏపీ, ఓవరాల్గా మనం 39,000 crores ఏపీ కాంట్రిబ్యూషన్ మంత్లీ 700 crores. అంటే పర్సనల్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ సెక్యూర్ కానీ ఓవరాల్గా 700 crores. ఇందులో మన విజయవాడ గుంటూరు కాంట్రిబ్యూషన్ నియర్బై 150 crores. ఈ 150 crores సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీన్ని నెక్స్ట్ టార్గెట్ 1000 crores జూలై కమిట్మెంట్ ఇచ్చినాం. అంటే మన తరఫున కంపెనీకి 1000 కోట్లు కమిట్మెంట్ ఇచ్చినాం. ఈ 1000 కోట్లలో ఈ 150 కోట్లు విజయవాడ గుంటూరు అనే దాన్ని ఏదైతే బ్యాంక్ అఫీషియల్స్ నుంచి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఇంకొక 70 నుంచి 80 crores ఇంక్రిమెంట్ కావడానికి ఫెసిలిటీస్ మూడిస్తున్నాం. ఒకటి, గత 15 సంవత్సరాలుగా పేమెంట్ ఇన్ టైంలో అనేది ఒక 99% మేము డిస్ట్రిబ్యూట్ చేయగలము. అది పాయింట్ నెంబర్ 1. దాని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎన్ని కాంపిటీషన్స్ వచ్చినా కానీ ఈరోజు నిలబడి ఇంతమంది టీంకి ఎంతమంది వచ్చి అడిగినా కానీ ఒక ఫైల్ ఇవ్వండి, 2 ఫైల్ ఇవ్వండి, మా సర్వీస్ని చూడండి అన్నా కానీ టీం స్టాండ్ చేసుకొని స్టార్ డిజీ లోన్స్ తరఫున ఉన్న టీం అందరికీ కూడా మళ్ళీ 70 కోట్లు పెంచడానికి బిజినెస్ లోన్స్లో 95% వరకు మేము ముందుకు వచ్చాం. ఇది పాయింట్ నెంబర్ 2. అండ్ సెక్యూర్లో కూడా 95% విత్ సర్వీస్ వితౌట్ సర్వీస్ అని 90% 95% వచ్చింది. ఇక్కడ పాయింట్ ఒకటే, మాకు ప్రాఫిటబిలిటీ మీద పెద్దగా మాకు కంపెనీ ద్వారా టీమ్ మెంబర్స్ అందరికీ ఇన్కమ్ లెవెల్స్ ఎలా రావాలి అంటే ఫ్యూచర్లో ఒకవేళ అగైన్ కరోనా లాగా మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ వస్తే బిజినెస్ లోన్స్లో కానీ ఆర్ సెక్యూర్లో కానీ ఆర్ పర్సనల్ లోన్స్లో కానీ ఒక ప్రోడక్ట్ మీద డిపెండెన్సీ కాకూడదు అని ఒక 10 ప్రొడక్ట్స్తో 150 కంపెనీస్తో టైఅప్ ఉన్నాం. ఆ కంపెనీ డిజీ లోన్స్ ఒకటే కాదు, లొకేషన్స్ వైజ్గా, రేడియస్ వైజ్గా, పిన్ కోడ్స్ వైజ్గా, బ్యాంక్స్ వైజ్గా మ్యాపింగ్ చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఈ రోజున ప్రతి మారుమూల గ్రామంలో పిన్ కోడ్ కూడా యాక్టివేషన్ ఘనత స్టార్ పవర్స్ డే టీమ్ సపోర్ట్ చేసిన టీం కూడా మనం. సో ఈ ఫెసిలిటీస్లో 70 కోట్లు అనేది ఎస్పెషల్లీ విజయవాడ గుంటూరు హబ్ నుంచి నాకైతే పెద్దగా కష్టం అనిపించట్లేదు. దానికి ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ వస్తుందని 100% నమ్ముతూ థ్యాంక్ యూ. శనివారం మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు సారీ. చాలా బ్యాంకర్స్ ఎంతమంది అవైలబిలిటీ ఉండరేమో అనుకున్నాం, కానీ లేదు మేమంతా మీ వెనక నిలబడడానికి చూపించారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అంటే 2011 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన మనం చిన్న 2 కోట్లతో 3 కోట్లతో స్టార్ట్ చేసిన డిఎస్ఐ, చిన్న డిఎస్ఐ ఈరోజు 4000 కోట్లు డెవలప్మెంట్. అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, నేను చేసిన తప్పు మీరు చేయొద్దని. నేను దగ్గరగా 4-5 ఇయర్స్ వరకు అంటే పిఎల్ తప్ప నాకు ఏమి రాదు అనే మూడ్లో పిఎల్ తప్ప ఏం చేయకూడదు అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళం. కానీ స్లోగా అన్ని ప్రోడక్ట్స్ బిఎల్ కానీ, హెచ్ఎల్ కానీ, కార్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అంటే ఒక్క నిమిషం 2 minutes. ఇప్పుడు మార్కెట్లో అంటే చాలా డిఎస్ఎల్ వస్తాయి, కాంపిటీషన్ చాలా ఉంది. కానీ ఈ రోజు కూడా మనం 25 బ్యాంకుల పర్సనల్ లోన్స్ లో
25 బ్యాంకులు దగ్గర దగ్గర 3-4 బ్యాంక్స్ లేము. అన్ని బ్యాంకుల్లో స్టిల్ మనమే నెంబర్ 1 పొజిషన్ ఉన్నాం పర్సనల్ లోన్స్ లో ఇండియా మొత్తం. నేను ఫీల్డ్ లో ఉన్నంత వరకు అయితే సెకండ్ పొజిషన్ రాకూడదనే కోరుకుంటా. దానికోసం ఈరోజు 95 బిఎల్లో కానీ హెచ్ఎల్లో కానీ 95% పేఅవుట్ గ్రౌండ్కి అనౌన్స్ చేసినాం. ఎందుకు అనౌన్స్ చేసినాం అంటే ఇప్పుడు దాకా శాలరీలు కాస్టింగ్ ఇవన్నీ ఇష్యూస్ మీద కొంత వెనక తగ్గాల్సింది. ఇక రేపు రాబోయే పరిస్థితులు చూసుకుంటే మార్కెట్ సిచ్యువేషన్ చూసి లేదు టీం ఇంపార్టెంట్, నాకు గ్రౌండ్ లో ఉన్న టీం సెట్ అయిపోతే మిగతా అంతా సెట్ అయింది అనే ఉద్దేశంతో 95 వరకు వచ్చేసినప్పుడు 95% అనేది ఎక్కడ లేదు మార్కెట్ లో. బిజినెస్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ ప్రతి ఒక్క మేనేజర్ కూడా పేమెంట్ అనేది జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే మీరు మార్కెట్ లో చాలా డిఎస్ఎల్ చూసుకుంటారు. ఈ రోజు రావడం నా రోజులు వెళ్ళిపోతాయి. ఎవ్వరు కూడా ఇంత పర్ఫెక్ట్ గా జెన్యున్ గా నీతిగా నిజాయితీగా పేమెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి డిఎస్ఎల్ మార్కెట్ నిలబడలేవు. అంటే నా రోజు ఏదో అడావుడు చేసి నేను చాలా గొప్పవాళ్ళం చాలా తక్కువడం అని చెప్పి ఉడికొస్తారు, కానీ కరెక్ట్ నా రోజులే నిలబడుతున్నారు మార్కెట్ లో. నేను ఫీల్డ్ లో నుంచి ఇప్పటికి ఒక 10 ఏళ్ళ నుంచి అగ్రెషన్ దిగబడి 10 ఏళ్ళు అవుతుంది. దానికన్నా 2005 నా ఫీల్డ్. ఇప్పటికి 20 సంవత్సరాల్లో ఒక్క టీం మెంబర్ కూడా నేను పేమెంట్ దగ్గర సఫర్ అయ్యాను, నేను ఇండియా మొత్తం మీద పేమెంట్ లో పలానా కేసు వేస్తే నా పేమెంట్ సఫర్ అయింది అనేది నేను ఎక్కడ కనపడదు. అది కనపడి నేను ఫ్యూచర్ లో కూడా రాదు. ఇప్పటికి ఏం మునిగిపోలేదు. బిజినెస్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ 1 లక్ష ఫైల్ కూడా బయటికి కొని కూడా చూసుకుంటారని మీకు మనస్ఫూర్తిగా ఒక్క డేటా కూడా అంటే ఈ రోజు ఫైల్ ఇచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఫైల్ తీసుకోవడం, 6 నెలల తర్వాత ఆ ఫైల్ చేసుకుని వేరే దగ్గర డెలివర్ చేయడం, టాప్అప్లు చేయడం, బీటీలు చేయడం, మీ డేటాను మిస్ప్లేస్ చేయడం ఇవన్నీ జరుగుతాయి మార్కెట్ లో. అది జరిగిన తర్వాత ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా నేను ఉంచడం అనేది జరగదు. అది నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను పనిచేసేది టీం కోసం. నా ఓన్ టీము నాకు 10 మంది నాకు 100 మంది టెలికాలింగ్ పెట్టుకున్నాగా నడిచిపోతాడు. నెలకి 4,000 డెవలప్మెంట్ చేస్తున్నా, నాకు 100 మంది టెలికాలింగ్ పెట్టుకుంటే హ్యాపీ బతకొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నానంటే ఇన్ని వేల మంది కుటుంబాలు నన్ను ఆధారపడి నన్ను నమ్ముకొని ఇంతమంది టీం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనం ఎథికల్ గా సిస్టమేటిక్ ఉండాలనేది నా కాన్సెప్ట్. దానికోసమే నేను ఇన్ని రోజుల నుంచి తపరపడది. ఇక కంపెనీ అయిన తర్వాత ఎన్నో ఇష్యూస్ వస్తాయి, మీకు అన్ని ఇక తెలిసిందే, కొత్త తెలిసిందే లేదు. ఈ ఇష్యూస్ ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా నేను రాంగ్ స్టెప్ మళ్ళీ పట్టకూడదు, కంపెనీ బ్రాండ్ ఖరాబ్ కాకూడదు. కంపెనీలో ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక ఫైల్ కూడా మిస్ అయింది, స్టార్ పోస్ట్ లో ఫైల్ ఇస్తే వేరే డిస్బై అయింది, లేకపోతే ఇంకో ఫైల్ ఒక బ్యాంక్ లో వేశారు, ఇంకో బ్యాంక్ లో వేరే డిస్బై చేశారు, లేకపోతే ఈ లీడ్ 6 మంత్స్ తర్వాత వేరే డిస్బై చేసుకున్నారు అనేది రాకూడదనే నీతి నిజాయితీ అని ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఆలోచించి చేశాను. దానివల్ల మీకు 95 మీకు అందరికి కూడా హ్యాపీ ఉండొచ్చు. పేమెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా ఇష్యూస్ ఉన్నాగా నేను ఇక్కడే ఉంటాను. నెక్స్ట్ 2-3 అవర్స్ ఇక్కడే కూర్చుంటాం. మీరు ఏదైనా ఉంటే ఇన్పుట్ ఇవ్వండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, పేమెంట్ లో ట్రాన్స్ఫర్ దగ్గర ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్తే అది సరి చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ రాగానే ఇది మీకు యాక్చువల్ బిజినెస్ మీటు, కానీ పొలిటికల్ గా నేను నాకు తెలిసిన అక్కడ ఫోన్ చేయగానే అందుబాటులోకి వచ్చారు. అవినాష్ గారు కానీ రవితేజ గారు కానీ ఫోన్ కొట్టిన ప్రసాద్ గారు కానీ అక్కడ కలవడానికి వచ్చారు. సరే పెద్ద మనుషులు కదా, మనం అంటే బిజినెస్ మీట్కి దీనికి సంబంధం లేదు, నా పర్సనల్ రిలేషన్ మీద నేను పిలిచాను. వీళ్ళు ఇంత దూరం వచ్చి నన్ను కలిసినందుకు థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. మీకు టీం కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీకు స్టార్ పోస్ట్ నుంచి ఏ ఇష్యూ రాకుండా చూసుకుంటారో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చిన బ్యాంకర్లకి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి అవినాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికి గారా అండగా ఉంటూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు బిఆర్పి గారికి, అదేవిధంగా సోదరులు హోండా రవితేజ గారికి, పెద్దలు శివరామ్ గారికి, అదేవిధంగా రాముడికి అండగా లక్ష్మణులాగా ఉన్న వెంకట్ గారికి, వేణువు గారికి, విచ్చేసిన బ్యాంకర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరి గారా నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళి బిఆర్కే గారిని కలిసినప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళి మొత్తం అంతా గారు వెంకట్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా కంపెనీ ఏ విధంగా పనిచేస్తుంది, ఒక కామన్ మ్యాన్కి ఏ విధంగా అండగా ఉంటుందని చెప్పని మొత్తం అంతా గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ లోన్ ప్రాసెస్లో ఏదైనా కాగితాలు లేకపోయినా లేకపోతే ఇంకేదన్నా కామన్ మ్యాన్కి ఇబ్బంది వస్తే మేము మధ్యలో ఉండి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి అండగా ఉండే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పని వాళ్ళు చెప్పడం. మీరు ఆ విధంగా ఒక కామన్ మ్యాన్కి ఆ నమ్మకం కల్పించారు కాబట్టి
ఈరోజు ఇన్ని వేల కోట్లు మీరు టర్న్ ఓవర్ కానివ్వండి, ఈ విధంగా బిజినెస్ ముందుకు వెళ్తుందంటే ఆ నమ్మకం బీఆర్కే గారి పైన ఉంది అంటే దానికి కారణం ఆ కామన్ మ్యాన్ ఒక నమ్మకం మీ అందరిపైన ఉంటాం. తప్పకుండా దేవుల ఒక ఆశీస్సులతో మీ అందరూ ఒక సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పని ఈరోజు వ్యాపార రంగంలో బీఆర్కే గారు అదేవిధంగా మీడియా రంగంలో గారా బాగా రాణించారు. రేపు రాబోయే రోజుల్లో దేవుడి ఆశీస్సులు ఇంకా వేరే రంగంలో గారా రాణిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు బొల్లా రామకృష్ణ గారికి, వెంకట్ గారికి, దేవినేని అవినాష్ గారికి, శివరాం గారికి, అదేవిధంగా ఈ సంస్థ దిగ్విజయంగా ముందుకి తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు అది బిజినెస్లోనైనా, ఎడ్యుకేషన్లోనైనా, పర్సనల్లోనైనా, ఈఎంఐ అయినా కానీ మరి కామన్ మ్యాన్కి గ్రౌండ్ లెవెల్లో రీచ్ అవుతూ వాళ్ళ యొక్క సమస్యల్ని మీరు పరిష్కరించే విధంగా ఈ యొక్క స్టార్ డిజీ లోన్ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి 2024లో ఎన్నికల సమయంలో మరి బీఆర్కే మీడియా అనేది చాలా క్రియాశీలకంగా కూడా చాలా వివరించింది. అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, కామన్ మ్యాన్ ఒక పర్సెప్షన్ ఏంటి అనేది కూడా చాలా నిష్పక్షపాతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా హర్షిస్తా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. మరి 2024లో విజయవాడలో, కృష్ణా జిల్లాలో ఇప్పుడు దాకా ఎవరికి రానటువంటి మెజారిటీ 68,000 మెజారిటీతో బోండమ్మ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గెలిచారంటే దాంట్లో ఎటువంటి సందేశం లేదు, డోకా లేదు. మరి బీఆర్కే న్యూస్ కూడా చాలా తోడ్పడింది. దానికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇద్దరికి కూడా, సంస్థకి. అదేవిధంగా మీ అందరూ కూడా అంటే అప్పుడు సహారా గ్రూప్ అని ఒకటి ఉండేది, మీ అందరికీ గుర్తు చేసుకుంటే. మరి అప్పుడు ఆ రోజు సుమోజిత్ రాయ్ వెస్ట్ బెంగాల్లో ఒక మంచి సంస్థని ఆయన ఏర్పాటు చేసి కొన్ని కారణాల వల్ల అది వేరైనా సరే ఇప్పుడు ప్రత్యక్షంగా దాదాపు 40,000 కోట్ల టర్నోవర్తో ఒక తెలుగువాడు ఇంత కష్టపడుతున్నాడు పాన్ ఇండియా లెవెల్లో అంటే దానికి మీరు అందరూ తోడ్పడుతున్నారంటే చాలా గర్వంగాను చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆ తరఫున ఇక్కడ మీ ఎవరికైనా సరే ఏ కష్టం ఉన్నా సరే ఎప్పుడైనా సరే మా ఇంటికి వచ్చి తప్పకుండా కూడా నీళ్ళలా భావించి మా ఇంటికి ఏ కష్టం ఉన్నా సరే తప్పకుండా వచ్చి మీ కష్టాన్ని చెప్పుకునే అవసరం మేము ఒక ఆసనాన్ని కల్పిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఎప్పుడు ఏ కష్టం ఉన్నా సరే మీకోసం మేము ఎప్పుడు ఉంటామని చెప్పి మేము కానీ అవినాష్ గారు కూడా మా ఇంట్లో తలుపుల డోర్లు ఎప్పుడు కూడా తెలిసే ఉంటాయని కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇందాక అవినాష్ చెప్పినట్టు ఇప్పుడు కూడా రామలక్ష్మణ కాంబినేషన్ హిట్ కాంబినేషన్, ఇక్కడ ఆ కాంబినేషన్ ఉంది. శివ అలాగే వెంకట్ వీళ్ళిద్దరూ ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నారు. అలాగే నా క్లాస్మేట్ చాలా మిత్రుడు దేవినేని ఎవరో గారి అబ్బాయి, మా అబ్బాయి అవినాష్, అలాగే మిత్రులు బోండమ్మ గారి అబ్బాయి రవితేజ, వీళ్ళిద్దరు కూడా ఈ సమావేశానికి వచ్చి చక్కగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను వెళ్తుంటాను అప్పుడప్పుడు. నన్ను మాట్లాడినాడు శివ అక్కడ, మీకు చెప్పినట్టే గంట కూర్చుంటే 55 నిమిషాలు చెప్తాడు, 5 నిమిషాలు నేను మాట్లాడి 55 నిమిషాలు ప్రోడక్ట్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తూనే ఉంటాడు. సో అలాగే డైరెక్టర్ గారు మర్చిపోయాను వేణు గారు. కాబట్టి అంటే ఆ కమిట్మెంట్ నేను ఎందుకు చెప్తానంటే ఒక బిజినెస్ పెట్టినప్పుడు ఆ బిజినెస్ మీద కమిట్మెంట్, దాని మీద ఇది తనకు వచ్చిన దాంట్లో 95% తిరిగి ఎవరైతే చేశారో వాళ్ళకి ఇచ్చేసి తక్కువ మిగుల్చుకుని ఎక్కువ టర్న్ ఓవర్ ఉండాలి, మనం తక్కువ ఉన్నా సరిపోతుందనే ఉద్దేశంతో
చేస్తున్న ఈ సంస్థ మరింతగా ముందుకు వెళ్ళాలి. అలాగే బీఆర్కే ఛానల్ కూడా అదే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. దానికి గవర్నమెంట్ ఒక 30 కోట్లు చేసాం అనుకోండి కంపెనీ. 30 కోట్లకు సంబంధించిన 0.2 ఆఫ్టర్ జిఎస్టీ టీడీఎస్ దగ్గరగా 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు కంపెనీ లాస్ట్ 3 మంత్స్ టీం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్, గవర్నమెంట్ ఎటువంటి కండిషన్స్ లేకపోయినా, అంటే బ్యాంకు నుంచి మనకు కండిషన్ వచ్చినా మనం కండిషన్స్ తీసేసి మార్కెట్కి ఇచ్చి మార్కెట్ నుంచి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ పేఅవుట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మీరు లాస్ట్ 2 మంత్స్ చూస్తే ఏ డిఎస్ఏ కూడా మేబీ 1 or 2 DSA సమ్ 2-3 crores 4 crores చేసేవాళ్ళు ఒక ఫైల్ ఇవ్వండి, 2 ఫైల్ ఇవ్వండి చూస్తారు అనే డిఎస్ఏస్ మహా అయితే ఒక 2-3 times 4 times అచీవ్మెంట్ అవుతారేమో, బట్ అది పర్మనెంట్ కాదు. ఏదైనా కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఎలా అని చెప్తా. ఇప్పుడు ఒక లొకేషన్లో ఒక ఇష్యూ రావచ్చు, ఒక బ్యాంకులో ఒక ఇష్యూ రావచ్చు, అది ఇంటెన్షన్ ఎవరు చేసింది కాదు. బట్ కంపెనీ గొప్పతనం ఏంటంటే ఓవరాల్ వాల్యూమ్ మీద, ఆ బ్యాంక్ సంబంధించిన ఓవరాల్ వాల్యూమ్ మీద పోర్ట్ఫోలియో, అంటే మనం వాల్యూమ్ చేస్తామని వాల్యూ ఇవ్వట్లా, వాల్యూమ్తో పాటు పోర్ట్ఫోలియో డెలిక్వెన్సీ లెస్ దాన్ 1% కంపెనీ ఉంది కాబట్టి ఎక్సెప్టబుల్ డిఫాల్టర్స్ మిగతా ఏ పారామీటర్స్లో అయినా 50-50 ఛాన్స్ ఉన్న కేసులు కంపెనీ ఫేస్ వాల్యూ మీద వస్తుందనడానికి నేను 100 కేసులు ప్రూవ్ చేపిస్తాను. సో ఇది ఒక ఇష్యూ, ఒక లొకేషను, ఒక బ్యాంక్ అని కాదు, అది కంపెనీ యొక్క రెప్యుటేషన్ అది. సో యాక్సిస్ బ్యాంక్ వచ్చాకల్లా గవర్నమెంట్ పేఅవుట్ వితౌట్ ఎనీ కండిషను టీంకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దయచేసి మీ అందరి తరఫు నుంచి యాక్సిస్ బ్యాంకు గవర్నమెంట్కి ఇంకా మీరు ఎక్కడైతే సఫర్ అవుతున్నారు పేఅవుట్ దాన్ని కూడా క్లియర్ చేసాం కాబట్టి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక 7-8 years మొత్తం మీద దగ్గర 2011లో మరోసారి మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రొడక్ట్ నేర్చుకోండి. అది ప్రొడక్ట్ అంటే పెద్ద ఇప్పుడు IAS IPS ఎగ్జామ్ ఏం కాదు. దీనికి ఫైల్ జనరేట్ చేయడం అనేది గొప్పతనం. లీడ్ జనరేషన్ లేకపోతే మట్టికి మనం బిజినెస్ చేయలేం. లీడ్ జనరేషన్